హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను ఈరోజు నిమ్మకాయ పులిహార, రవ్వ పులిహార చేస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒక గ్లాసుతో రవ్వ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ పోసుకోవాలని నేను 3 గ్లాసులు రవ్వ తీసుకున్నాను. 4 గ్లాసున్నర వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. తెప్పాడలో పోసి స్టవ్ ఆన్ చేసి మరగనిచ్చేసి మరిగాక కొంచెం ఆయిల్, పసుపు వేసుకోవాలి. రవ్వ అంటుకోకుండా ఉంటుంది అనమాట. బాగా తెరలేటప్పుడు రవ్వ పోసుకొని కలుపుకోవాలి. అదిగోండి, మరిగిపోయినప్పుడు రవ్వ పోసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి. చాలా సిమ్లో పెట్టుకుంటేనే అది మొత్తం ఉడికిద్ది. మన హడావుడిగా తీయకూడదు అసలు. అదిగోండి, పోసేసి మూత పెట్టి బాగా సిమ్లో ఉడకనివ్వాలి, అన్నం ఉడికినట్టు. తర్వాత ఉడికిపోయాక ఒక బేషన్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. తాలింపులో ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర అన్నీ వేసేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అదిగోండి పెడుతున్నాను చూడండి. తాలింపు పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలి. పల్లీలు వేసాను ఫస్ట్. పల్లీలు కూడా బాగా వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి. అదిగోండి బాగా వేగినాయి చూడండి. వేగితేనే బాగుంటాయి పల్లీలు, టేస్ట్గా ఉంటాయి. తర్వాత పచ్చిమిర్చి వేసాను 5. తర్వాత ఎండుమిర్చి వేసాను, కరివేపాకు కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకుని బాగా తాలింపు వేగనివ్వాలి. అది కరివేపాకు వేసాను. తర్వాత ఇంగువ పొడి వేసానండి కొంచెం. ఇంగువ పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ తాలింపు అంతా కలిపాక నేను నిమ్మకాయ రసం పిండుతానండి. ముందు పిండను, చేదొస్తుందని. అది కొంచెం చూడండి, ఇంగువ పొడి వేసాను. బాగా తాలింపు వేగిపోయినాక అన్నంలో కలుపుకోవడమే. అది కొంచెం చూడండి, చాలా బాగా వేగింది. రైస్లో రవ్వలో కలుపుకోవడమే. కలిపేసాక శుభ్రంగా తర్వాత నిమ్మకాయల పిండి 3 నిమ్మకాయలు తీసుకున్నాను నేను. నిమ్మకాయల పిండి ఇత్తులు తీసి దాంతోపాటు సాల్ట్ కూడా వేసాను అనమాట. అదిగోండి 3 నిమ్మకాయలు తీసుకున్నాను. రసం పిండేసి దానిలోనే సాల్ట్ వేసాను సరిపడినంత. వేసి కలిపేసా. రెడీ అయిపోయిందండి రవ్వ పులిహార. సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అదిగోండి చూడండి, కలిపేస్తున్నా లాస్ట్లో. అది ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పినట్టు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనండి. అదిగోండి, చూస్తే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది.